హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరూ మీ న్యూ ఇయర్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇయర్ మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ పాటికి వ్లాగ్ అర్థమైపోయి ఉంటుంది. సో మేము ఈ 2025 న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు చూపించబోతున్నాను. లెట్స్ గో. సో నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. సో ఇదే అనమాట నా న్యూ ఇయర్ అవుట్ఫిట్. ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ అయితే మేము నరసింహకొండకి వెళ్తున్నాము. అసలు ప్రతి న్యూ ఇయర్కి టెంపుల్కి ఈవినింగ్ వెళ్ళే వాళ్ళము, కానీ ఈసారి మార్నింగే వెళ్ళిపోయాము. అండ్ ఆల్సో ప్రతిసారి కార్లో అయితే వెళ్ళే వాళ్ళము. ఈసారి కార్ కొంచెం రిపేర్ ఉన్నింది. సో అందరం బైక్లోనే వెళ్ళాము. నేను డాడీ ఒక బైక్లో వెళ్ళాము అండ్ అన్నయ్య మమ్మీ ఒక బైక్లో వచ్చారు. మేము వెళ్తున్నప్పుడు దారిలో సీనరీ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి టైం 10:30 అలా అయ్యింది. ఆ టైంలో కూడా ఫుల్ మంచు ఉంది. సో అక్కడ కనిపించే కొండ మీదే అనమాట నరసింహస్వామి గుడి ఉండేది, కానీ ఆ మంచుకి అసలు ఏం కనిపించలేదు. ఇంకా ఫైనలీ గుడికి అయితే వచ్చేసాము. ఒకసారి 2 years 3 years బ్యాక్ న్యూ ఇయర్కి వచ్చినప్పుడు ఎంత జనం ఉన్నారంటే అసలు మాకైతే దర్శనం చేసుకోవడానికి కూడా అవ్వలేదు అప్పుడు. ఈసారి మాత్రం చాలా తక్కువ ఉన్నారు. ఈసారి ఏంటంటే మేము రిటర్న్ వచ్చే టైంకి అందరూ వస్తున్నారు. సో మేము అనుకున్నాము తొందరగా వెళ్ళి మంచి పని అయిందని చెప్పి. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా వర్కర్స్ అందరూ కేక్ తెచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ తెస్తారు వాళ్ళు. సో ఇంకా కేక్ కట్ చేసేసాము. సో ప్రతిసారి టెంపుల్కి ఈవినింగ్ వెళ్తామని చెప్పాం కదా, ఈసారి ఎందుకంటే మార్నింగ్ వెళ్ళింది. నైట్ అన్నయ్య హైదరాబాద్ వెళ్తున్నాడు. సో ఎవ్రీ టైం మేము హోటల్కి వెళ్ళే వాళ్ళము. న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి నైట్ అయితే హోటల్కి వెళ్ళే వాళ్ళము. బట్ ఈసారి నైట్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మార్నింగే టెంపుల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే హోటల్కి వెళ్ళాము. సో అమరావతి రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో ఇప్పటికైతే కుదిరింది. ఇంక ఇది వచ్చేసి 31st నైట్ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. అసలు అనుకోకుండా అప్పటికప్పుడు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసుకొని కేక్ తెప్పించి రోడ్ మీద అయితే కట్ చేసాము. అసలు ఈసారి కొత్తగా ఉన్నింది, ఎప్పుడు అలా చేయలేదు. ఈసారి మాత్రం బాగుంది. సో అట్లాగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు సాంగ్స్ పెట్టుకొని అలాగే రోడ్ మీద డ్యాన్స్ చేసాము. సో అందరు చూస్తూ ఉన్నారు, కానీ మేము వేసేసామన్నమాట. ఎప్పుడో ఒకసారే కదా అని చెప్పి బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో మేమైతే మా ఈ 2025 న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.